మిత్రులారా, రామాయణంలో అస్త్రశస్త్రాల గురించి, అద్భుతమైనటువంటి ఔషధాల గురించి ఏ విధమైన ప్రస్తావనలు ఉన్నాయి? రాముణ్ణి నిజంగా విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం తీసుకెళ్ళాడా? మరేదైనా కారణం ఉందా? రాముడి అసుర సంహారంలో తొలి సమిధ ఎవరు? బల అతిబల విద్య యొక్క గొప్పతనం ఏమిటి? వాటిని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎందుకు ఉపదేశం చేశారు? విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం శ్రీ రామలక్ష్మణులను తీసుకువెళ్తూ దారిలో ఎలాంటి అస్త్రశస్త్రాలను ఉపదేశం చేశారు? ఖరదూషణాది 14,000 మంది రాక్షసులను సంహరించేటప్పుడు శ్రీరామచంద్రుడు ఎలాంటి అస్త్రశస్త్రాలు వాడాడు? ఎలాంటి అద్భుత యుద్ధం చేశాడు? కుంభకర్ణుడి చేతులు నరికేందుకు శ్రీరామచంద్రుడు వాడినటువంటి అస్త్రాల పేర్లేంటి? రామరావణ యుద్ధంలో ఒకరిపై ఒకరు ఎలాంటి అస్త్రాలు వాడారు? అదేవిధంగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు వారిద్దరి మధ్య జరిగినటువంటి భీకర యుద్ధంలో ఏ అస్త్రాలు వాడబడ్డాయి? ఇంద్రజిత్తుకు ఎలాంటి అస్త్రాలు తెలుసు? అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు అతనిపై అనేక రకాల అస్త్రశస్త్రాలు భారతీయులు ప్రయోగించారా? తను అరిస్టాటిల్కి రాసిన ఉత్తరంలో ఏం రాసుకున్నాడు అలెగ్జాండర్? ఆనాటి గ్రీకు చరిత్రకారులు ఏం చెప్పారు? రామాయణంలో చెప్పబడిన మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి మూలికల గొప్పతనం ఏమిటి? తెలుసుకుందాం రండి మీ విజ్డమ్ చారియట్లో.